దండం పెడతామన్నా, ఎందుకని నీకు జెండా తీసుకు రవి రవి వాహనంలో జిల్లా కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేయడానికి బయలుదేరుతా ఉన్నారు. అండ్ సిపి సునీల్ గారిని నేడు జెండా ఆవిష్కరణ గావించిన అనంతరం ప్రత్యేకంగా ఒక స్పెషల్ వెహికల్ లో పోలీస్ పరేడ్ గ్రౌండ్ చెప్తుంటే Thank you, sir. Thank you very much. Our district collector, Sri Anideep Dursetti IAS garu. Parade commander, Sri S. Platoon commander B. Kumar garu RSI. గారు ఆర్ఎస్ఐ గారు డబ్ల్యూహెచ్జి ప్లాటూన్ కమాండర్ 6 రవీందర్ గారు all contingents will march fast and band master G Prasad garu ARSI స్వాతంత్ర్య సమర యోధులు ఈనాటి స్వేచ్ఛ వాయువులు మనం ఇంత స్వేచ్ఛంగా పీలుస్తూ స్వాతంత్రాన్ని సాధించి పెట్టినటువంటి మన ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులందరికీ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు సిపి సునీల్ దత్ గారు డిఎఫ్ఓ గారు విక్రమ్ సిద్ధార్థ్ సింగ్ గారు మున్సిపల్ కమిషనరానికి ప్రతీకే నేటి ఈ స్వాతంత్ర్య ఫలాలు. ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత స్వతంత్రంగా మనం గాలి పీలుస్తున్నాము అంటే దానికి కారణం వారి త్యాగాలు, వారి కుటుంబ సభ్యుల త్యాగాలే. వారి భరతమాత దాస్య శృంఖలాలను చేర్చినటువంటి వారి కుటుంబ సభ్యులకి వారిని ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ రణబీర్ దుర్షెట్టి ఐఏఎస్ గారు, సిపి సునీల్ దత్ ఐపీఎస్ గారు, శ్రీ ఎంవి మధుసూదన్ గారు డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పేర్లు అనౌన్స్ చేయడం జరుగుతుంది. వెంకటరెడ్డి గారు డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఎంవి మధుసూదన్ గారు. నెక్స్ట్ రామాంజనేయ రెడ్డి గారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మిషన్ భగీరథ వాణిశ్రీ గారు మిషన్ భగీరథ. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్
చైతన్య జైని గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, టి ఉమా మహేశ్వరరావు గారు తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ సర్వీసెస్, టి ఉమా మహేశ్వరరావు గారు. నెక్స్ట్ ఎంఏ అలీం గారు అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్.
ఇందిరా మహిళా శక్తి డైరీ మదిర నియోజకవర్గంలో 20,000 మంది సంఘ సభ్యులతో మండలానికి 4,000 చొప్పున ఇందిరా మహిళా డైరీ పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎర్రుపాల మండలం నందు మహిళల చేత బల్క్ కూలింగ్ ఏర్పాట్లు నిర్మించడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ రెడీగా ఉండాలి. అడవులను కాపాడడంలో ప్రజలను దూరంగా ఉంచడం కాదు, ప్రజలను భాగస్వాములు. అడవులు అనేక సవాళ్లు ఎదుర్కొన్నాయి. అక్రమ ఆక్రమణలు, జీవనోపాధి అవకాశాల కొరత మరియు అటవులపై ఆధారపడే కుటుంబాలకు స్థిరమైన ఉపాధి మార్గాలు లేకపోవడం, వన సంరక్షణ సమితులు మరియు సహజంగా పడిన అడవి ఆకులతో తయారు చేసిన మహిళా సంఘాల ద్వారా తయారైన ఉత్పత్తులు, వెదురు జీవనోపాధి ఆధారిత ఉత్పత్తులు. ఈ కార్యక్రమంలో ఏది అడవులను నాశనం కింద జిల్లాలో 200 యూనిట్లకు లోబడి విద్యుత్తు వినియోగిస్తున్న 2,46,855 కుటుంబాలకు 200,53,00,00,000 సబ్సిడీతో ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నాం, విడుదల చేశాం. నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్య పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 29,578 మంది రోగులు 85,58,00,000 రూపాయలు లబ్ధి పొందారని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. వ్యవసాయ రంగం విషయానికి వస్తే ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు కుటుంబాలకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. ఈ పథకంలో భాగంగా 11 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 మధ్య కాలంలో పంట రుణం తీసుకున్న 131,760 మంది రైతుల రుణాలు మొత్తం 912,10,33,419 రూపాయలను మాఫీ చేయడం జరిగింది. వ్యవసాయ రంగం ఆధునీకరించేందుకు ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునః ప్రారంభించింది. ఖమ్మం జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి 6,091 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 437,97,00,000 రూపాయల సబ్సిడీతో వ్యవసాయ పనిముట్ల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేశాం. రైతుల నుండి కొనుగోలు చేస్తున్న సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించడం వల్ల జిల్లాలో సన్న రకం వడ్ల సాగు గణనీయంగా పెరిగింది. 2025-26 వానాకాలం సీజన్లో 65,850 మంది రైతుల నుండి 3,61,281 మెట్రిక్ టన్నుల నాణ్యమైన ధాన్యం 320 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి 863,30,00,000 రూపాయల మద్దతు ధర సొమ్మును 67,723 రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశాం. సన్న రకం ధాన్యం క్వింటాకి 500 రూపాయల చొప్పున బోనస్ను 39,475 మంది రైతులకు 113,57,00,000 రూపాయలు చెల్లించాం. సీతారామ ఎత్తిపోతగల పథకంకు సంబంధించి కాలువ పనులు వడివడిగా సాగుతున్నాయి. సీతారామ కాలువల నిర్మాణం పూర్తయితే నాగార్జున సాగర్కు వచ్చే వరదతో సంబంధం లేకుండా గోదావరి జలాల ద్వారా ఖమ్మం రైతులు పసిడి పంటలు పండించే అవకాశం ఉంటుంది. సీతారామ ఎత్తిపోత భాగంగా పాలేరు లింక్ కాలువ ద్వారా పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ, వైరా ప్రాజెక్ట్, లంకసాగర్ ప్రాజెక్ట్, చిన్న నీటి వనరులలో సాగునీరు అందించే ప్యాకేజీ 15 పనులు పూర్తి అయినాయి. ప్యాకేజీ 14, 16 పనులు పురోగతిలో ఉన్నాయి. సత్తుపల్లికి సాగునీరు అందించే ట్రంక్ సత్తుపల్లి ప్యాకేజీ 9 మరియు 10 వేగంగా జరుగుతున్నాయి. చింతకాని మండలంలో 2,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కొదుమూరు వందనం సెకండ్ ఫేజ్ లిఫ్ట్ పనులు 35,75,00,000 రూపాయలతో చేపట్టాం. ప్రతి ఏటా సముద్రంలో వృధాగా పోతున్న మున్నేరులోని 50 నుంచి 60 టీఎంసీల జలాలను వినియోగించుకునేందుకు 4,500 క్యూసెక్ల సామర్థ్యంతో లింక్ కెనాల్ను 162,54,00,00,000తో చేపట్టాం. ఈ కాలువ నిర్మాణం ద్వారా
1,38,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు ప్రతి ఏటా ప్రభుత్వానికి 120 కోట్ల విద్యుత్ భారం తగ్గుతుంది. రఘునాథపాలెం మండలంలోని ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు సరఫరా చేసి 2,400 ఎకరాల ఆయకట్టు పండించేందుకు సుమారు 66 కోట్ల 33 లక్షల అంచనా వ్యయంతో ఇటీవల మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం. ఖమ్మం నగర సంరక్షణ కోసం 525 కోట్ల వ్యయంతో చేపట్టిన మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. వైద్యం, ఆరోగ్యం. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. జిల్లాలో 50 ఆరోగ్య ఉప కేంద్రాల శాశ్వత భవన నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా 38 ఉప కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయి. సత్తుపల్లిలోని 100 పడకల ఆసుపత్రి, కల్లూరులోని 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తయినవి. అవి త్వరలోనే ప్రారంభించుకుంటాం. మదిర నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ఇటీవలే గౌరవ డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. వైరా, కూసుమంచిలో కూడా 100 పడకల ఆసుపత్రులను నూతనంగా నిర్మిస్తున్నాం. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 23 కోట్లతో చేపట్టిన 50 పడకల క్రిటికల్ కేర్ విభాగం పనులు పురోగతిలో ఉన్నాయి. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, 2D ఎకో, 20 వెంటిలేటర్లు, క్యాత్ ల్యాబ్, పాకో మెషిన్, 5 పార్ట్ సెల్ కౌంటర్ వంటి పరికరాలను అందుబాటులో పెట్టాం. వైద్య శాఖలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజు 1500 నుంచి 2000 వరకు ఓపీ, 400 నుంచి 600 ఇన్పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ఫొనెటిక్స్ ద్వారా పదాలను గుర్తించడం, వ్యాఖ్యలను సొంతంగా చదవడం లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో 30 పూర్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ విధానం ద్వారా విద్యార్థుల సరాసరి హాజరు 85%, ఉపాధ్యాయుల హాజరు శాతం 87%తో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న 5,508 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అల్పాహారం అందించేందుకు 15 లక్షలు ప్రత్యేకంగా మంజూరు చేశాం. రాష్ట్రంలోని గురుకులాలలో చదివే విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలను, 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం జరిగింది. జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ద్వారా 5,806 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి జూనియర్ కళాశాలకు 4 డిజిటల్ ప్యానెల్స్ సరఫరా చేశాం. ప్రభుత్వం నూతన భవన నిర్మాణం కోసం కూసుమంచి జూనియర్ కళాశాలకు 5,50,00,000, మదిర మండలం సిరిపురం జూనియర్ కళాశాలకు 5 కోట్లు అదనపు తరగతి గదుల నిర్మాణానికి మదిర జూనియర్ కళాశాలకు 4 కోట్లు, ముదిగొండ జూనియర్ కళాశాలకు 1,76,00,000 మంజూరు చేయడం జరిగింది. విద్యుత్ శాఖ విషయానికి వస్తే 2030 నాటికి 20,000 మెగావాట్ల పునర్వినియోగ శక్తి ఉత్పత్తి, 1,98,000 కోట్ల పెట్టుబడి, 1,14,000 మందికి ఉపాధి అవకాశ కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రవేశపెట్టింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఎర్రుపాలెం మండలం రాజులపాలెం గ్రామం, కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి గ్రామంలో మహిళా సంఘాల ద్వారా 2 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తి ప్రణాళికలు చేపట్టాం. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో జిల్లాలోని 27 గ్రామాల్లో మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ అమలు చేస్తుంది. దీనిలో భాగంగా 16,837 కుటుంబాలకు గృహ విద్యుత్ సేవకు 2 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్, 4,371 వ్యవసాయ కరెంటు సర్వీసులను 7.5 కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఉచితంగా అందిస్తున్నాం. జిల్లాలోని బోనకల్ మండలంలోని 22 గ్రామాలన్నీ ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయడం వల్ల మోడల్ సోలార్ మండలంగా బోనకల్ ఏర్పడనుంది. జిల్లాలో ఇప్పటి వరకు నూతనంగా 55,494 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా
2,16,543 కుటుంబ సభ్యులు ఉచితంగా రేషన్ పొందుతున్నారు. జిల్లాలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నెలకు 7,000 మెట్రిక్ టన్నుల సన్నరకం బియ్యాన్ని 748 చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నాం. జిల్లాలోని 1,840 ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలకు నెలకు 502 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలోని 2,43,000 మంది లబ్ధిదారులకు 9,30,000 గ్యాస్ సిలిండర్లను 26 కోట్ల 31 లక్షల సబ్సిడీ భరిస్తూ 500 రూపాయలకే పంపిణీ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా నక్షా లేని 543 గ్రామాలలో 5 పైలట్ రీసర్వే చేయడం జరిగింది. మన జిల్లాలోని ములుగుమాడు గ్రామం రీసర్వే జరిపి 848 మంది రైతులకు వ్యక్తిగతంగా భూమి రేఖాంశాలు, అక్షాంశాలతో మ్యాప్స్ తయారు చేశాం. జిల్లా వ్యాప్తంగా 306 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు నియమితులయ్యారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ద్వారా సీతారామ ఎత్తిపోతల పథకంలో 448 ఎకరాల 14 గుంటలు, జవహర్ లిఫ్ట్ ఎత్తిపోతల పథకంలో 201 ఎకరాలు 18 గుంటలు, సమీకృత గురుకులాల నిర్మాణం కోసం 40 ఎకరాల 34 గుంటలు, ఇస్కాన్ టెంపుల్ కోసం 4 ఎకరాల 30 గుంటల భూమి సర్వే చేయడం జరిగింది. భూభారతి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి భూ సమస్యలపై 74,767 దరఖాస్తులను స్వీకరించి 75% సమస్యలను పరిష్కరించాం. పెండింగ్ సమస్యలను జనవరి నెలాఖరులోగా పరిష్కరించేందుకు స్పెషల్ బృందాలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో ప్రస్తుత సంవత్సరం 1,18,000 కుటుంబాలకు 79 కోట్ల 19 లక్షలు ఖర్చు చేసి ఉపాధి చేకూర్చడం ద్వారా సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, సీసీ రోడ్ల నిర్మాణం, పిల్ల కాలువలు, ఇతర కాలువల పూడికతీత పనులు పూర్తి చేశాం. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద జిల్లాలో 2025-26 సంవత్సరంలో 10,714 సంఘాలకు 1,158 కోట్ల 74 లక్షల బ్యాంకు లింకేజ్ రుణాలను పంపిణీ చేయడం వల్ల సూక్ష్మ పరిశ్రమలను స్థాపించి మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. 1,88,097 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు తయారు చేయడం ద్వారా మహిళా సంఘాలు 81 లక్షలు ఆదాయం సంపాదించారు. ఇందిరా మహిళా డైరీ పైలట్ ప్రాజెక్ట్ కింద స్వయం సహాయక సభ్యులకు 80% సబ్సిడీతో ఒక్కొక్కరికి 2 పాడి గేదెల చొప్పున పంపిణీ చేయుటకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా జిల్లాలోని 1,005 స్వయం సహాయక సంఘాలకు 157 కోట్ల 57 లక్షల బ్యాంకు రుణాలు అందించాం. వడ్డీ లేని రుణాల పథకం కింద పట్టణ ప్రాంతంలోని 936 మహిళా సంఘాల సభ్యులకు 3 కోట్ల 96 లక్షల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందించడం జరిగింది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా జిల్లాలోని 1,840 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 12,542 మంది గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు వయసు గల 56,087 మంది పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. జిల్లాలో 5 బాల సంరక్షణ కేంద్రాలతో 61 మంది బాల బాలికలు ఉన్నారు. స్పాన్సర్షిప్ ఫండ్ కింద జిల్లాలో 262 మంది పాక్షిక అనాథ పిల్లల సంరక్షణ కోసం నెలకు 4,000 రూపాయలు అందిస్తున్నాం. జిల్లాలో 100 మంది దివ్యాంగులలో రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాలు పంపిణీ చేశాం. ఖమ్మం బాల సదనంలోని 63 మంది పిల్లలకు జనన, కుల, ఆదాయ ధృవీకరణ జారీతో పాటు రేషన్ కార్డులలో వారి పేరు నమోదు చేయించి ఆధార్ కార్డులు మంజూరు చేయించడం జరిగింది. వీరందరికీ 10 లక్షల పరిమితి గల ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అందించాం. జిల్లాలోని 52 ఎస్సీ వసతి గృహాల ద్వారా 4,631 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను
ఎస్సీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద 5,37,00,000, ఫీజు రీయింబర్స్మెంట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 3,25,00,000, అంబేద్కర్ ఓవర్సీస్ కింద 2,03,00,000 నిధులు మంజూరు చేయడం జరిగింది. ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా అందించిన శిక్షణ కారణంగా జిల్లాలో ఉన్న 173 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎంపికయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ జిల్లాలోని 43 ఎస్టీ వసతి గృహాల ద్వారా 5,795 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను గిరిజన విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన కింద 14,67,000 రూపాయలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద 2,46,00,000, ఫీజు రీయింబర్స్మెంట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 13,69,00,000, అంబేద్కర్ ఓవర్సీస్ కింద 1,43,00,000 నిధులు మంజూరు చేశాం. జిల్లాలోని పోడు పట్టాల పొందిన గిరిజనులు 11,786 మంది రైతులకు వారి దగ్గర ఉన్నటువంటి 27,447 ఎకరాలలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం కింద రాబోయే 5 సంవత్సరాల పరిధిలో సౌర పంపు సెట్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయుటకు కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. జిల్లాలోని 31 బీసీ వసతి గృహాలలో మొత్తం 2,582 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద 12,758 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం 48,85,00,000 రూపాయలను మంజూరు చేయడం జరిగింది. మైనారిటీ సంక్షేమం జిల్లాలోని 7 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, 7 రెసిడెన్షియల్ మైనారిటీ కళాశాలల ద్వారా 2,952 మంది విద్యార్థులు నాణ్యమైన ఉచిత విద్యతో పాటు వసతి పొందుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 2,640 మంది మైనారిటీ విద్యార్థులకు 1,23,00,000 మంజూరు చేయడం జరిగింది. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఆడపిల్లల వివాహాల నిమిత్తం ప్రభుత్వం 2025-26 సంవత్సరంలో ఇప్పటి వరకు 3,752 మంది లబ్ధిదారులకు 37,59,36,000 రూపాయలను అందజేయడం జరిగింది. కార్మిక శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రసూతి సహాయం, సహజ మరణం, దహన సంస్కరణ ఖర్చులు, ప్రమాదకర మరణం, వివాహ కానుక, శాశ్వత అంగవైకల్యం సహాయం కింద జిల్లాలోని 4,893 కార్మికులకు 22,26,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాం. ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డును మోడల్గా తీర్చిదిద్దేందుకు 155 కోట్లతో ప్రత్యేక దుకాణ సముదాయం, కోల్డ్ స్టోరేజ్, విశాలమైన రోడ్లు, రైతులకు విశ్రాంత భవనాలు, షెడ్లు నిర్మాణ పనులు చేపట్టాం.